హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ వెబ్ సిరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సిరీస్ స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, సరేనా? ఇక స్టోరీ విందాం రండి. సిరీస్ స్టార్ట్ అవగానే ఒక ప్రైవేట్ ప్లేన్ క్రాష్ అవ్వడం చూపిస్తారు. అందులో విశ్వక్ సేన్ అనే ఫేమస్ సైంటిస్ట్ ఉంటాడు. అతనికి ఒక ప్రైవేట్ ఐలాండ్ కూడా ఉంటుంది. అతను 10 years నుంచి అదే ఐలాండ్ లో ఏదో రీసెర్చ్ చేస్తూ ఈ రోజే బయటికి వస్తాడు. అతను బయటికి రాగానే చనిపోవడంతో ఎవరైనా చంపి ఉంటారని న్యూస్ లో రచ్చ చేస్తూ మనందరం ఒక మంచి సైంటిస్ట్ ని కోల్పోయామని చెప్తుంటారు. ఇక విశ్వక్ సేన్ చనిపోవడంతో అతని కంపెనీకి నెక్స్ట్ CEO ఎవరా అని అందరిలో క్యూరియాసిటీ ఉంటుంది. కట్ చేస్తే విక్కీ అనే వ్యక్తిని చూపిస్తారు. అతను వాళ్ళ బాస్ చెప్తే ఒక ఆంటీని షూట్ చేయడానికి వెళ్తాడు. అప్పుడు ఆ ఆంటీ దగ్గరికి వాళ్ళ అబ్బాయి పరిగెత్తుకుంటూ వస్తాడు. వాళ్ళని చూడగానే విక్కీకి వాళ్ళ అమ్మ అక్క గుర్తొస్తారు. ఇక ఆమెని చంపలేక వాళ్ళ బాస్ తో, చూడండి సార్, నేను తనని చంపలేనని చెప్తాడు. అవునా, నువ్వు ఆమెని చంపలేకపోతే నేను నిన్ను చంపేస్తాను బెదిరిస్తాడు. అయినా కూడా విక్కీ తనని చంపలేక అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో వాళ్ళ బాస్ కి కోపం వచ్చి విక్కీని చంపడానికి అతను వెంట పడతాడు. కానీ విక్కీ ఎలాగోలా తప్పించుకుని ఇంటికి వెళ్తాడు. ఇంట్లోకి వెళ్ళగానే ఒక ఇన్విటేషన్ కనిపిస్తుంది. వెంటనే దాన్ని ఓపెన్ చేసి చదువుతాడు. విశ్వక్ చనిపోయే ముందు అతని ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తన ఆస్తిని పంచాలని డిసైడ్ అవుతాడు. అందుకే అందరినీ మోక్ష ఐలాండ్ కి రమ్మని ఇన్విటేషన్ పంపిస్తాడు. ఇక ఈ ఇన్విటేషన్ కార్డ్ ని అతని ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సెండ్ చేస్తాడు. వాళ్ళందరూ ఆ కార్డ్ ని చూసి మోక్ష ఐలాండ్ కి వెళ్లాలని డిసైడ్ అవుతారు. వెంటనే అమెరికా నుంచి వాళ్ళ కూతురు, ఇండియా నుంచి వాళ్ళ కొడుకులు చాలా మంది రెడీ అయి వచ్చేస్తారు. విక్కీ కూడా వస్తాడు. అక్కడ చాలా మంది ఉంటారు. ఇంతమందిని ఆ మహానుభావుడు ఎలా కన్నాడో మనం తర్వాత తెలుసుకుందాం. ఇక మన విక్కీ అయితే చిన్నప్పుడు తప్పిపోయిన వాళ్ళ అక్కని వెతకడం కోసం వస్తాడు. అంతేకాని డబ్బు మీద ఏమీ ఆశ ఉండదు. వీళ్ళు ఒకరినొకరు చూసుకున్నాక వాళ్ళ దగ్గరికి ఒక బోట్ వచ్చి విశ్వక్ సేన్ కుటుంబ సభ్యులందరూ బోట్ లో ఎక్కమని అనౌన్స్ చేస్తారు. వీళ్ళు బోట్ ఎక్కేసి వెళ్తూ ఉండగా ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చి బోట్ ని ఆపమని పిలుస్తాడు. కానీ అతను ఆపకపోవడంతో వాటర్ లో దూకేసి స్విమ్మింగ్ చేసుకుంటూ వచ్చి బోట్ ఎక్కి డ్రైవర్ ని చాలా తిడతాడు. అప్పుడే ఈషా అనే అమ్మాయి వచ్చి అతనితో పులిహోర కలపడానికి ట్రై చేస్తుంది. కానీ తను ఇంగ్లీష్ లో మాట్లాడడం చూసి ఎహే అటెల్లు అని పంపించేస్తాడు. ఆ తర్వాత ఒక ఆంటీని చూసి తనకి లైన్ వేస్తూ తన పక్కన కూర్చోవాలనుకుంటాడు. కానీ అక్కడున్న అంకుల్ సీట్ ఇవ్వకపోవడంతో, నేను విశ్వక్ సేన్ వారసుని, ఇప్పుడైనా జరగమని చెప్తే, చూడబ్బాయి, నువ్వే కాదు బోట్ లో ఉన్న వాళ్ళందరూ విశ్వక్ సేన్ వారసులే అని చెప్తాడు. అవునా, ఇన్ని విత్తనాలు చల్లాడా ముసలుడు అని తిట్టుకుంటూ వెళ్లిపోతాడు. వాళ్ళందరినీ చూసి విక్కీకి చాలా డౌట్స్ వస్తాయి. ఇంతమంది విశ్వక్ సేన్ వారసులా, అదిలా సాధ్యం అని అనుకుంటూ సీక్రెట్ గా వాళ్ళ ఫొటోస్ తీసుకుంటాడు. ఆ బోట్ లో అమెరికా నుంచి వచ్చిన నతాషా అనే అమ్మాయి ఇండియన్ బావతో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవడం వాళ్ళ పేరెంట్స్ కి అస్సలు ఇష్టం ఉండదు. సో ఇద్దరికి వార్నింగ్ ఇచ్చి మాట్లాడుకోకుండా చేస్తారు. అప్పుడే ఈ ఆంటీ వాళ్ళ తమ్ముడు ఎందుకో బోట్ లో నుంచి దూకేయాలని చూస్తాడు. అది చూసి వీడు కాపాడుతాడు. ఆ బోట్ లో అందరూ హ్యాపీగా ఉంటే ఈ ముసలావిడ మాత్రం చాలా టెన్షన్ పడుతూ భయపడుతూ ఉంటుంది. అలా వీళ్ళు కాసేపు బోట్ జర్నీ చేశాక ఐలాండ్ కి వచ్చేస్తారు. దిగ్గానే కొంతమంది సర్వెంట్స్ వచ్చి వాళ్ళకి వెల్కమ్ చెప్పి ఐలాండ్ లోపలికి తీసుకెళ్తారు. ఆ ఐలాండ్ లో మనకి వింత వింత మొక్కలు, చెట్లు, వింత క్రియేచర్స్ కనిపిస్తాయి. వీళ్ళు గెస్ట్ హౌస్ కి రీచ్ అయ్యాక మాయా అనే అమ్మాయి పిక్ చేసుకుని లోపలికి తీసుకెళ్లి విశ్వక్ సేన్ చివరిగా మాట్లాడిన మాటలు వినిపిస్తుంది. విశ్వక్ మాట్లాడుతూ, చూడండి, ఇప్పుడు నా ఆస్తి విలువ 24,000 కోట్లు. అంత ఆస్తిని మీ అందరికి ఈక్వల్ గా పంచాలని డిసైడ్ అయ్యాను. కానీ ఒక కండిషన్, నా ఆస్తి మీకు దక్కాలంటే మీరందరూ వారం రోజులు ఈ ఐలాండ్ లో ఉండాలి. వారం రోజులు ఉన్న వాళ్ళకి మాత్రమే నా ఆస్తిని డివైడ్ చేసి ఇస్తాను. అలాగే మీరందరూ వారం రోజులు ఇక్కడే ఉండి ఒకరి గురించి ఒకరు బాగా అర్థం చేసుకోవాలని మీ అందరినీ ఇక్కడికి పిలిపించానని చెప్తాడు. ఇక మాయ మాట్లాడుతూ, చూడండి, మేము మీ అందరికి కొన్ని టెస్ట్స్ పెడతాం. అందులో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళే VS గ్రూప్స్ కి నెక్స్ట్ CEO అవుతారని చెప్తుంది. అది వినగానే కొందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. మరికొందరు అక్కడ నుంచి వెళ్లిపోవాలనుకుంటారు. ఇక వెళ్లాలనుకుంటే ఇప్పుడే వెళ్లిపోవచ్చు, బోట్ అక్కడే ఉంటుంది. కానీ వెళ్లే ముందు మీకు ఆయన ఆస్తికి ఎలాంటి సంబంధం లేదని సైన్ పెట్టి వెళ్ళండి అని చెప్తుంది. తను అలా అనగానే అందరూ ఆలోచించడం మొదలు పెడతారు. కొందరికి విశ్వక్ ఎలాంటి వాడో ముందే తెలుసు కాబట్టి వాడేదో ప్లాన్ వేశాడని అనుకుంటారు. అప్పుడే ఇద్దరు వ్యక్తులు వచ్చి, చూడండి, మేము ఇక్కడికి ఆస్తి కోసం రాలేదు. ఇక్కడికి వస్తే నా ఫ్యామిలీని కలుసుకున్నట్టు ఉంటుంది, అందుకే వచ్చామని చెప్పి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మాయా వాళ్ళందరికీ రూమ్స్ చూపిస్తుంది. విక్కీకి డౌట్స్ మీద డౌట్స్ వస్తూనే ఉంటాయి. అసలు ఎవరైనా డబ్బులు ఊరికి ఎందుకు ఇస్తారు, ఆయన అసలు ఎలా చనిపోయారని డౌట్స్ వస్తాయి. మరొకవైపు జగదీష్ అనే వ్యక్తి అలా సరదాగా సీ దగ్గరికి వెళ్లి సిగరెట్ తాగుతూ ఉంటాడు. అప్పుడే ఒక అడవి మనిషి వచ్చి చంపేస్తాడు. నెక్స్ట్ సీన్ లో ఒక పాపకి కుందేలు కనిపిస్తుంది. దాన్ని చూడగానే పాపకి ప్రాణమాగక దాని వెనకాలే రిస్ట్రిక్టెడ్ ఏరియాకి వెళ్లి కరెంట్ వైర్ ముట్టుకుంటుంటే బాడీ గార్డ్ వచ్చి తన్ని కాపాడి తీసుకెళ్లిపోతాడు. మరొకవైపు ఈ తీటపురుడు ఆంటీకి లైన్ వేస్తూనే ఉంటాడు. కానీ తనేమో అని చాలా తిడుతూ ఉంటుంది. అయినా కూడా సిగ్గు లేకుండా లైన్ వేస్తూనే ఉంటాడు. ఇటువైపు విక్కీ ఈ అమ్మ దగ్గరికి వచ్చి, ఏమైంది అమ్మ, ఎందుకు టెన్షన్ పడుతున్నారని అడిగితే, ఇంకా దేనికి బాబు, ఆ విశ్వకంటేనే భయం. వాడు చనిపోయినా కూడా వాడి ఆలోచనలు బ్రతికే ఉంటాయని చెప్తుంది. సరే అమ్మా, ఆయన మీకు ఎలా పరిచయం అని అడిగితే తను ఫ్లాష్
ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది. తను నర్స్ గా పనిచేస్తున్న రోజులవి. ఒక రోజు వాళ్ళ హాస్పిటల్ కి విశ్వక్ డాక్టర్ గా వస్తాడు. విశ్వక్ ని చూడగానే తను అతని ప్రేమలో పడిపోతుంది. విశ్వక్ కూడా తనని చూస్తూ మురిపిస్తూ పెళ్లి చేసుకుంటాడు. ఇక ఈ స్టోరీ విన్న విక్కీ మీరిద్దరూ ఎందుకు విడిపోయారు అని అడిగితే వాడొక రాక్షసుడు, నన్ను నా పిల్లల్ని వదిలేశాడని చెప్పి బాధపడుతుంది. చూడండి అమ్మా, ఇక్కడికి ఇంతమంది వచ్చారంటే ఆయనకి చాలా అఫైర్స్ ఉండే ఉంటాయి కదా. విశ్వక్ మా నాన్న ఎలా అవుతారో కనీసం మీకైనా తెలుసా అని అడిగితే ఏమో బాబు తెలియదని చెప్తుంది. అప్పుడే వెంకట్ వచ్చి తన భార్యతో మన జగదీష్ కనిపించట్లేదని చెప్పి వాడు తాగిన సిగరెట్ ముక్కని చూపిస్తూ, చూడు బేబీ, వాడు ఫుడ్ అయినా పడేస్తాడు కానీ సగం తాగిన సిగరెట్ ని అస్సలు పడేయడు. సో ఖచ్చితంగా వాడికి ఏదో అయిందని చెప్తాడు. అలాగే అక్కడున్న వాళ్ళని జగదీష్ గురించి అడిగితే ఏమో మాకు కూడా కనిపించలేదని చెప్తారు. దాంతో అందరు కలిసి కనిపించకుండా పోయిన జగదీష్ ని వెతుకుతూ ఉంటారు. ఎంత వెతికినా ఎక్కడ వెతికినా అతను కనిపించడు. కేర్ టేకర్స్ ని అడిగితే వాళ్ళు కూడా ఏం మాట్లాడకుండా నోరు మూసుకొని వెళ్లిపోతారు. నెక్స్ట్ విక్కీ మాయ దగ్గరికి వెళ్లి, చూడు మాయ, జగదీష్ కనిపించకుండా పోయాడు. అలాగే ఈ ఐలాండ్ లో ఏదో జరుగుతుంది, మా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని అడిగితే తను కూడా సరిగ్గా సమాధానం ఇవ్వదు. మరొకవైపు ఈ అమ్మాయి స్నానం చేస్తుంటే ఆ బాడీగార్డ్ వచ్చి చూస్తాడు. అతన్ని చూసి తను గట్టిగా అరుస్తుంది. తన అరుపుకి అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని తిడుతూ కొట్టబోతారు. అప్పుడు అతను సారీ అని చెప్తూ నా కళ్ళు కనిపించవు, తెలియక ఇక్కడికి వచ్చానని చెప్తాడు. అతను బ్లైండ్ అని తెలియగానే అందరూ వదిలేస్తారు. మరొకవైపు ఈషా ఆకాష్ ని సెడ్యూస్ చేస్తూ ఉంటుంది. అతనికి కోపం వచ్చి మనం కజిన్స్ కదా, ఇలా చేస్తున్నవేంటని కింద పడేస్తాడు. అయితే ఏంట్రా, ఏ కాలంలో పుట్టావురా అని తిడుతుంది. ఇటువైపు వీళ్ళిద్దరు కలిసి జగదీష్ ని వెతుక్కుంటూ నిబ్బా వేషాలు వేస్తుంటారు. మరొకవైపు విక్కీకి కొన్ని ఫుట్ ప్రింట్స్ కనిపిస్తాయి. వాటిని చూసి జగదీష్ వే అని డిసైడ్ అవుతారు. అలాగే అక్కడే ఉన్న ఒక బోట్ కూడా కనిపించకుండా పోవడంతో అతను ఐలాండ్ ని వదిలేసి వెళ్లిపోయాడు అనుకుంటారు. అదే రోజు నైట్ అందరు కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడు ఈషా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి, అమ్మ, ఒకవేళ మనందరం చనిపోతే ఆస్తి ఎవరికి దక్కదు కదా అని అడుగుతుంది. తను అలా అనగానే అందరూ ఏదో ఆలోచిస్తూ ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ బాడీ గార్డ్ ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. అది విక్కీ చూసి అతన్ని ఫాలో చేస్తూ వెనకాలే వెళ్తాడు. అలా కొంచెం దూరం వెళ్ళాక అతను కనిపించకుండా పోతాడు. అక్కడే విక్కీకి రిస్ట్రిక్టెడ్ ఏరియా కనిపించడంతో ఏంటా అని చూస్తుంటాడు. అప్పుడే ఎవరో గట్టిగా అరిచిన సౌండ్ వినిపించడంతో వెళ్లి చూస్తాడు. అక్కడ వెంకట్ చనిపోయి కనిపిస్తాడు. అతను చనిపోవడం చూసి అందరూ షాక్ అవుతారు. ఝాన్సీ వాళ్ళ హస్బెండ్ ని పట్టుకుని చాలా ఏడుస్తూ అందరి మీద చాలా కోపంగా ఉంటుంది. ముఖ్యంగా విక్కీ మీద, ఎందుకంటే ఫస్ట్ బాడీని చూసింది అతనే కాబట్టి. అప్పుడే మాయ వచ్చి అతను యాక్సిడెంటల్ గా చనిపోయి ఉండొచ్చు అని చెప్పి బాడీని బొంద పెడదామని చెప్తుంది. కానీ ఝాన్సీ ఒప్పుకోదు. ఇది నార్మల్ డెత్ కాదని చెప్పి ఇక్కడికి పోలీసులు, ఫోరెన్సిక్ వాళ్ళు రావాలి, ఇన్వెస్టిగేషన్ జరపాలి, అంతవరకు ఫ్రీజర్ లో పెట్టండి, పోలీసులు వచ్చేంత వరకు నేనే ఇన్వెస్టిగేషన్ చేస్తా అని చెప్తుంది. ఎందుకంటే ఝాన్సీ ఒక క్రిమినల్ లాయర్ కాబట్టి. ఇక మాయ వాళ్ళ దగ్గర ఫ్రీజర్ లేకపోవడంతో రిఫ్రిజిరేటర్ లో పెడుతుంది. అప్పుడే అమ్మ వచ్చి చాలా ఏడుస్తూ మనందరం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, నేను మిమ్మల్ని కాపాడుకోవాలి అని చెప్తుంది. కానీ వాళ్ళు అస్సలు వినరు. ఒక మనిషి చనిపోతే మనం డబ్బులు వదిలేసి వెళ్ళిపోవాలా అని తను చెప్పిన మాటలు పట్టించుకోరు. అప్పుడే మనకి ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. విశ్వక్ ఒక వ్యక్తికి బ్రెయిన్ సర్జరీ చేస్తుంటాడు. అలా సర్జరీ చేస్తున్నప్పుడే అతను చనిపోతాడు. దాంతో విశ్వక్ అతన్ని పోస్ట్ మార్టం చేయించి బ్రెయిన్ ని ఇంటికి తీసుకెళ్లి దాన్ని టెస్ట్ చేస్తూ ఉంటాడు. అలా చేయడం అతని వైఫ్ మీనా చూసి దెబ్బకి షాక్ అయిపోతుంది. అప్పుడే మీనా దగ్గరికి తన బాయ్ ఫ్రెండ్ వచ్చి, చూడు మీనా, నేను నిన్ను చాలా ఇయర్స్ నుంచి ప్రేమిస్తున్నాను, కానీ నీకు చెప్పలేకపోయాను, ఇదంతా నా తప్పే అని చెప్తున్నప్పుడు మీనా వాళ్ళ అబ్బాయి అరుణ్ చూసి తన మీద చాలా కోపంగా ఉంటాడు. అలా రోజులు గడుస్తున్న కొద్దీ విశ్వక్ చాలా దారుణంగా మారిపోయి మనుషుల తలలు నరికి వాళ్ళ బ్రెయిన్స్ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. ఇదంతా మీనా తన బాయ్ ఫ్రెండ్ కి చెప్పి విశ్వక్ ని జైల్లో పడేస్తుంది. కానీ కోర్టు అతన్ని పిచ్చివాడు అని చెప్పి పిచ్చి హాస్పిటల్లో పడేస్తుంది. దాంతో అతనికి చాలా కోపం వస్తుంది. కానీ ఏమీ చేయలేకపోతాడు. ప్రెజెంట్ కి వచ్చేస్తే అమెరికా పాప నిఖిల సిగ్నల్ లేదని చెప్పి అడవిలోకి వెళ్తుంది. అక్కడ తనకి సీక్రెట్ డోర్ కనిపించడంతో లోపలికి వెళ్తుంది. కానీ మళ్ళీ బయటికి రాలేకపోతుంది. డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే ఓపెన్ అవ్వదు. మరొకవైపు విక్కీ ఝాన్సీ చేసే ఇన్వెస్టిగేషన్ కి హెల్ప్ చేయాలనుకుంటాడు. కానీ తను వద్దని చెప్తుంది. అప్పుడు విక్కీ రూమ్ లో వాళ్ళందరి ఫొటోస్ కనిపిస్తాయి. అలాగే ఒక గన్ కూడా దొరుకుతుంది. గన్ తీసుకొచ్చి విక్కీ ముందు పెట్టి, అసలు ఎవరు నువ్వు, నీకు విశ్వక్ సేన్ కి ఏంటి సంబంధం అని అడిగితే, నేను కూడా అది తెలుసుకోవడానికే వచ్చాను, ఇన్ని రోజులు నాకు ఎవరు లేరనుకున్నాను, కానీ ఈ ఇన్విటేషన్ కార్డు వచ్చాక నాకు నా అక్క దొరుకుతుందన్న నమ్మకంతో వచ్చానని చెప్తాడు. సరే గాని మార్నింగ్ బీచ్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు అని అడిగితే, ఆ బాడీ గార్డ్ ని ఫాలో చేస్తూ వెళ్ళాను, ఆయన సస్పీషియస్ గా రిస్ట్రిక్టెడ్ ఏరియా దగ్గరికి వెళ్లి కనిపించకుండా పోయాడు, ఆ తర్వాత నాకు వెంకట్ బాడీ కనిపించింది అని చెప్తాడు. సరే అయితే ఈ గన్నిని నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు అని అడిగితే, చూడండి నేను చేసే పనులకి నాకు ఎనిమిస్ ఎక్కువగా ఉన్నారు, సో సేఫ్టీ కోసం పెట్టుకున్నా అని చెప్తాడు. ఇదంతా మున్నా విని వెంకట్ ని చంపింది విక్కీ అనుకుని అతనితో గొడవ పడుతూ ఉంటాడు. అప్పుడు మాయ వచ్చి వార్నింగ్ ఇస్తూ, మీరు ఇలా గొడవ పడుతుంటే ఐలాండ్ నుంచి పంపించేస్తా అని చెప్తుంది. ఇక వాడికి మనీ కావాలి కాబట్టి నోరు మూసుకొని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో ఈషా ఆకాష్ ఫోన్ తీసుకుని ఒక వీడియో చూస్తుంది. అది చూశాక ఈషా ఆకాష్ ని ఆట పట్టిస్తూ, ఇన్ని రోజులను అవాయిడ్ చేసింది ఎందుకేనా, మీరిద్దరు చాలా బాగున్నారు అని చెప్తున్నప్పుడు ఆకాష్ వాళ్ళ డాడీ వచ్చి ఫోన్ లో ఉన్న వీడియో చూస్తూ ఉంటాడు. ఆ వీడియోలో ఆకాష్ మరొక అబ్బాయిని కిస్ చేస్తూ ఉంటాడు. ఇక ఆ వీడియోని చూశాక ఆయనకి చాలా
కోపం వస్తుంది. అలాగే మున్నా ఆ వీడియోని అందరికీ చూపిస్తూ అతన్ని ఇన్సల్ట్ చేస్తూ ఉంటాడు. దాంతో ఆయనకి చాలా కోపం వచ్చి అడవిలోకి వెళ్ళిపోతాడు. అతని వెనకాలే ఆకాష్ వెళ్లి సారీ చెప్తాడు. కానీ వాళ్ళ నాన్నకి కోపం తగ్గదు. వెంటనే ఒక కట్టె తీసుకుని ఆకాష్ ని చాలా కొడతాడు. ఇదంతా మాయ చూసి వాళ్ళ టీం కి చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో అమెరికా పాప నిఖిల మిస్ అవడంతో తన కోసం వెతుకుతూ ఉంటారు. మరొక వైపు విక్కీ మాయ దగ్గరికి వెళ్లి, చూడు మాయా, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నీకు మాత్రమే తెలుసు. మా అందరికీ ఆస్తి పంచాలంటే ఇక్కడికి తీసుకురానవసరం లేదు. అలాగే ఇక్కడ జరుగుతున్న వాటికి లాజిక్స్ లేవని చెప్తాడు. చూడు విక్కీ, వాళ్ళకి డబ్బులు కావాలంటే ఉంటారు, లేదంటే పోతారు. కానీ నువ్వు మాత్రం ఇక్కడే ఉంటావని నాకు తెలుసని చెప్తుంది. సరే గాని ఆ బ్లైండ్ మ్యాన్ రోజు ఎక్కడికి వెళ్తున్నాడు అని అడిగితే వాడు పవర్ సప్లై చేయడానికి వెళ్తున్నాడని చెప్తుంది. అప్పుడే వీళ్ళకి అరుణ్ డెడ్ బాడీ కనిపిస్తుంది. అతని మొహాన్ని ఎవరో పచ్చడి చేస్తారు. ఇక వరుస హత్యలు జరగడంతో అందరు కలిసి చాలా భయపడుతూ ఏడుస్తూ మాయ దగ్గరికి వెళ్లి గొడవ చేస్తారు. పోలీసులు వస్తారని చెప్పారు కదా, ఎక్కడ పోలీసులు అని అడిగితే, చూడండి, హత్యలకి మాకు ఎలాంటి సంబంధం లేదు. మీరే ఆస్తి కోసం మీ వాళ్ళని చంపి ఉండొచ్చు కదా. అలాగే పోలీసుల కోసం వెళ్ళిన మా వాడు ఇంకా తిరిగి రానేలేదు. ఇక మిస్ అయిపోయిన మీ అమ్మాయిని వెతకడానికి మా టీం చాలా ట్రై చేస్తుందని చెప్తుంది. అప్పుడే అరుణ్ ని చంపింది ఎవరో కాదు, వాళ్ళ అబ్బాయి ఆకాష్ అని మనకి చూపిస్తారు. నెక్స్ట్ సీన్ లో ఒక సర్వెంట్ ఝాన్సీ దగ్గరికి వచ్చి, మేడం, ఒక వారం రోజుల ముందు నేను ఈ ఐలాండ్ లో నిద్రలేచాను. అసలు ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారో ఏంటో కూడా తెలియదు. కొన్ని రోజులు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. పక్క వాళ్ళని అడిగితే వాళ్ళేమో బొమ్మల్లాగా అలాగే నిల్చున్నారు. మేబీ ఈ హెడ్ గేర్ వల్లనే వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అనుకుంటా. నా హెడ్ గేర్ పాడైపోయింది, అందుకే నేను నార్మల్ గా ఉన్నాను. మీరే ఎలాగైనా ఈ ఐలాండ్ నుంచి నన్ను బయట పడేయండి అని అడుగుతాడు. అది సరే గాని మీరు ఇవన్నీ నాతో ఎందుకు చెప్తున్నారని అడిగితే, మేడం, నాకు ఒక పాప ఉంది, తన దగ్గరికి వెళ్ళాలని చెప్తాడు. సరే, ఇంకేమైనా తెలుసా అని అడిగితే, ఇంకేం తెలియదు మేడం, కానీ ఇక్కడెక్కడో సీక్రెట్ అండర్ గ్రౌండ్ బేస్మెంట్ ఉందంట. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి ఐడియా లేదని చెప్తాడు. అప్పుడే ఆ బేస్మెంట్ లో ఉన్న మన అమెరికా పాప, అదే నిఖిలని చూపిస్తారు. తను అండర్ గ్రౌండ్ లోపల నుంచి నడుచుకుంటూ వచ్చి స్టోర్ రూమ్ లోకి ఎంటర్ అవుతుంది. ఆ రూమ్ లో తనకి ఒక బుక్ కనిపిస్తుంది. అందులో మనిషి బ్రెయిన్ మీద ప్రయోగాలు చేస్తున్నట్టు కొన్ని ఇమేజెస్ కనిపిస్తాయి. అలాగే ఆ బుక్ లో ఉన్న మ్యాటర్ మొత్తం చదివి షాక్ అవుతూ భయపడుతూ ఉంటుంది. మరొక వైపు ఈషా ఆకాష్ దగ్గరికి వెళ్లి సారీ చెప్తుంది. కానీ ఆకాష్ తనకి సీరియస్ గా వార్నింగ్ ఇస్తూ, ఇక్కడ నుంచి వెళ్ళిపో, లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పగానే తను వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో విక్కీ చనిపోయిన వాళ్ళందరి ఫోటోస్ కి ఇంటూ మార్క్ చేసి వాళ్ళ అక్క గురించి ఆలోచిస్తూ, ఒకవేళ నా అక్క ఝాన్సీ కాదు కదా అనుకుంటాడు. వెంటనే తన దగ్గరికి వెళ్తాడు. అప్పుడు తను సర్వెంట్ చెప్పిన విషయాలన్నీ చెప్పి, ఇక్కడేదో రెస్ట్రిక్టెడ్ ఏరియా ఉందంట అని చెప్తే, అవును, నాకు కూడా తెలుసు, ఆ రోజు బ్లైండ్ మ్యాన్ అటువైపే వెళ్ళాడు, అక్కడ సస్పీషియస్ గా ఉన్న రెస్ట్రిక్టెడ్ ఏరియా చూశానని చెప్తాడు. అవునా, సరే అక్కడికి వెళ్దాం పదా అని చెప్తుంది. ఇక మనోడు తనని తీసుకెళ్తూ, మీకు జగదీష్ ఒక్కడే బ్రదరా లేక ఇంకెవరైనా ఉన్నారా అని అడిగితే, చూడు, క్వశ్చన్స్ వేయకుండా తీసుకెళ్లమని చెప్తుంది. సరే అని చెప్పి అక్కడికి తీసుకెళ్తాడు. అక్కడ వాళ్ళకి శాటిలైట్ కనిపిస్తుంది. వెంటనే బ్లైండ్ మ్యాన్ ని పిలిచి గేట్ ఓపెన్ చేయమని అడుగుతారు. అతను తన కార్డ్ ని యూజ్ చేసి ఓపెన్ చేస్తాడు. ఇద్దరు లోపలికి వెళ్లి ఏదైనా దొరుకుతుందని వెతుకుతారు. కానీ ఏదీ దొరకదు. మరొక వైపు నతాషా వాళ్ళ బావతో కలిసి పడుకుంటుంది. అది వాళ్ళ అమ్మ చూసి తనని చాలా తిట్టి వాని కొడుతుంది. నతాషా ఎంత చెప్పినా వినకుండా అతనికి సపోర్ట్ చేస్తూ వాడికి వాళ్ళ అమ్మ ముందే లిప్ కిస్ పెడుతుంది. అది చూసి వాళ్ళమ్మ తట్టుకోలేక, వామ్మో ఇది ఇంత పని చేస్తుందా అని తన హస్బెండ్ తో చెప్పి చాలా గొడవ చేస్తుంది. ఇక అరుణ్ వాళ్ళ ఫ్యామిలీకి నతాషా వాళ్ళ ఫ్యామిలీకి చాలా పెద్ద గొడవ జరుగుతుంది. అదంతా చూసి అరుణ్ వాళ్ళ నాన్న, చూడు చెల్లి, నువ్వు నిజంగా మా చెల్లివి కాదు, మీ అమ్మ రెండో పెళ్లి చేసుకుంది కదా, వాడికి పుట్టావని చెప్తాడు. అది వినగానే తను చాలా షాక్ అవుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక జరిగిందంతా చూసి వాళ్ళమ్మ తట్టుకోలేక మెట్ల మీద నుంచి కింద పడి చనిపోతుంది. మరొక వైపు కుర్చీలో ఉన్న ముసలోడు లేచి విశ్వక్ బ్రతికే ఉన్నాడని చెప్తాడు. అప్పుడే మనకి విశ్వక్ ని చూపిస్తారు. అవును, ముసలోడు చెప్పినట్టు నిజంగానే బ్రతికే ఉంటాడు. ఐలాండ్ లో జరిగేదంతా లైవ్ లో చూస్తూ మస్తు నవ్వుకుంటూ ఉంటాడు. అక్కడే బ్లైండ్ మ్యాన్ అలాగే మాయ కూడా ఉంటుంది. కట్ చేస్తే ఆ ముసలోడు ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఫ్లాష్ బ్యాక్ లో విశ్వక్ తన కొడుకుని తీసుకుని ఒక ప్లేస్ కి వెళ్లి అక్కడ వాడి మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. పిల్లాడు ఎంత చెప్పినా వినకుండా అతని బ్రెయిన్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉంటాడు. అప్పుడే అతని వైఫ్ వచ్చి పిల్లాడిని కాపాడి దూరంగా పారిపోమని చెప్తుంది. దాంతో విశ్వక్ కి చాలా కోపం వచ్చి తన భార్యని నెట్టేసి చంపేస్తాడు. అది పిల్లలిద్దరు చూసి అక్కడి నుండి పారిపోతారు. ఇక ప్రెజెంట్ కి వచ్చేస్తే ఆ ముసలైన కొడుకు దినేష్, ప్రియాంక అనే ఇద్దరు అన్న చెల్లెల్ని తీసుకొచ్చి ఆయనకి చూపిస్తాడు. ముసలైన దినేష్ ని చూసి, నువ్వు నా చెల్లెలి కొడుకువి కాదని చెప్తాడు. దాంతో అతను ఒక్కసారిగా షాక్ అయి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక వాళ్ళమ్మ చనిపోయినందుకు మళ్ళీ అందరు కలుసుకొని ఏడుస్తూ, మనం ఇక్కడ ఉండడం వద్దు, ఇక్కడ ఏదో తేడాగా జరుగుతుంది, మనం వెళ్లి పోలీస్ వాళ్ళని పిలుచుకుని వద్దాం అని చెప్పేసి వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతారు. కానీ విక్కీ వెళ్ళొద్దని చెప్పి ఆపడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ వినిపించుకోరు. వెంటనే ఐలాండ్ కి వెళ్లి బోట్ కోసం చూస్తుంటే వాళ్ళకి ఒక అమ్మాయి డెడ్ బాడీ కనిపిస్తుంది. ఈ అమ్మాయి ఎవరో కాదు, ముందు ఐలాండ్ నుంచి బయటకు వెళ్లాలనుకుంది కదా తనే. తన్ని అలా చూసేసరికి చాలా భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే తనకి సగం బాడీ ఉంటే సగం బాడీ ఉండదు. ఇక లేట్ చేస్తే వాళ్ళ ప్రాణాలు కూడా పోతాయని చెప్పేసి బోట్ స్టార్ట్ చేస్తారు. కానీ ఇంజిన్ ఆనవదు. దాంతో ఈ అంకుల్ చాలా బాధపడుతూ సముద్రంలోకి వెళ్తాడు. అప్పుడే ఒక క్రియేచర్ వచ్చి చంపేస్తుంది. ఇదంతా చూసి విశ్వక్ పిచ్చి పిచ్చిగా
నవ్వుతూ ఉంటాడు. మరొకవైపు ఆంటీ సేఫ్ గా ఉండడం కోసం మున్నాని వాడుకుంటుంది. అలాగే మనకి తన ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది. ఈ ఆంటీకి విశ్వక్ తండ్రి అవుతాడు, కానీ కన్న తండ్రి కాదు. ఒకరోజు ఆంటీ వాళ్ళ తాత విశ్వక్ సేన్ రాసిన ఆర్టికల్ చదివి విశ్వక్ ని జీనియస్ అనుకుని పిచ్చి హాస్పిటల్ నుంచి బయటకు తీసుకొస్తాడు. బయటకు వచ్చాక విశ్వక్ సేన్ అందరికీ ఉపయోగపడే ఒక మంచి మెడిసిన్ తయారు చేస్తాడు. ఆ మెడిసిన్ చాలా లాభాలు తెచ్చిపెట్టింది. ఒకరోజు అతను విశ్వక్ ని నమ్మి కంపెనీని, ప్రాపర్టీస్ ని, అలాగే తన కూతుర్ని కూడా వాడికి ఇచ్చేస్తాడు. అలా కొన్ని రోజుల తర్వాత ఆ ముసలాడిని ఆయన కూతుర్ని లేపేసి ఆస్తి మొత్తం తీసేసుకుంటాడు. ఇదంతా చూసి ఆంటీకి చాలా బాధేసి కేసు పెడుతుంది, కానీ ఓడిపోతుంది. దాంతో ఆమె తమ్ముడు సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు. ఇక్కడితో ఈమె ఫ్లాష్ బ్యాక్ కూడా అయిపోతుంది. ఇదంతా విన్నాక మున్నా తనకి సపోర్ట్ గా ఉండాలనుకుంటాడు. అంటే తను పోగొట్టుకున్న ప్రాపర్టీస్, ఆస్తులు తిరిగి తీసుకొచ్చి ఇస్తానని మాటిస్తాడు. మరొక వైపు ఝాన్సీ బ్లైండ్ మ్యాన్ రూమ్ లోకి వెళ్లి ఏమైనా క్లోజ్ దొరుకుతాయేమోనని వెతుకుతూ ఉంటుంది. అప్పుడే బ్లైండ్ మ్యాన్ వచ్చి తనని తీసుకెళ్లిపోతాడు. మరొక వైపు ఝాన్సీ కనిపించట్లేదని విక్కీకి తెలియడంతో అడవి మొత్తం తిరిగి చూస్తాడు, కానీ ఎక్కడా కనిపించదు. అదే రోజు నైట్ దినేష్ ఆ ముసలైన దగ్గరికి వచ్చి గొంతు నొక్కి చంపేస్తాడు. అప్పుడే మనకి దినేష్ ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. యాక్చువల్ గా దినేష్ నిజంగానే వాళ్ళ చెల్లెల కొడుకు కాదు, వాళ్ళ చెల్లెల కొడుకు ఎప్పుడో చనిపోతాడు. ఈ దినేష్ ఏమో ప్రియాంక బాయ్ ఫ్రెండ్. తను ఇన్విటేషన్ కార్డ్ ని చూసి తన బాయ్ ఫ్రెండ్ ఐడెంటిటీని దినేష్ ఐడెంటిటీగా మార్చి తన బ్రదర్ లా అందరికీ పరిచయం చేపిస్తుంది. ఎందుకంటే ఆ ఆస్తి కోసం. ఆ ఆస్తి రాగానే వీళ్ళిద్దరూ కలిసి ఒక రెస్టారెంట్ పెట్టాలనుకుంటారు. ఇక ఐలాండ్ కి వచ్చాక అలా ప్రైవసీ కోసం బీచ్ కి వెళ్లి రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. అలా వాళ్ళిద్దరు కలిసినప్పుడు వెంకట్ చూసి మీరిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ కాదా అని చెప్పేసి అలా పరిగెత్తుతూ ఉంటాడు. అప్పుడు అనుకోకుండా దినేష్ వెంకట్ ని కిందకి నెట్టేస్తాడు. దాంతో వెంకట్ కి రాయి తగిలి బ్లడ్ వస్తూ ఉంటుంది. ఇదే మంచి టైం అనుకుని దినేష్ వెంకట్ ని చంపేస్తాడు. ఇక ప్రెజెంట్ కి వస్తే ఇప్పుడు జరిగిందంతా కూడా విశ్వక్ చూసి దినేష్ నా మనవడు కాదా అని షాక్ అవుతాడు. మరొక వైపు వీళ్ళంతా ఆ అమ్మాయి శవాన్ని బొంద పెట్టి సాడ్ గా పడుకుంటారు. నెక్స్ట్ సీన్ లో ఆకాష్ దగ్గరికి ఈ ఆంటీ వచ్చి ఐలాండ్ లో ఉన్న వాళ్ళందరినీ చంపేయమని చెప్తుంది. నువ్వు మీ నాన్నని చంపినట్టు నాకు తెలుసు, కానీ నేను ఎవరికి చెప్పనని చెప్తుంది. అప్పుడు ఆకాష్ తన కడుపులో పొడిచి చంపేస్తాడు. మరొక వైపు అండర్ గ్రౌండ్ లో ఉన్న నిఖిలాకి ఆ రూమ్ లో ఒక వ్యక్తి కనిపిస్తాడు. వెంటనే అతన్ని ఫాలో చేస్తూ వెళ్తుండగా కనిపించకుండా పోయిన వాళ్ళందరూ ఒక బాక్స్ లో కనిపిస్తారు. వాళ్ళని చూసి ఆ పిల్ల చాలా భయపడిపోతుంది. అప్పుడే మనకు తను ఎక్కడుందో చూపిస్తారు. తను ఐలాండ్ కింది భాగంలో ఉన్న ఒక ల్యాబ్ లో ఉంటుంది. ఇక ఐలాండ్ పైన ఈషా వాళ్ళ నాన్న కనిపించకుండా పోతాడు. అప్పుడే ఫారెస్ట్ మ్యాన్ అతన్ని తీసుకుని రిస్ట్రిక్టెడ్ ఏరియాకి వెళ్తాడు. విక్కీ అతన్ని పట్టుకుందాం అనేలుగా ఆ గేట్ క్లోజ్ అవుతుంది. ఇటువైపు నిఖిల ఆ ల్యాబ్ లో జరుగుతున్నవని చూస్తూ ఉండగా విశ్వక్ మనుషులు వచ్చి తన్ని బంధిస్తారు. మాయా మాట్లాడుతూ నిన్ను వెతుకుతూ మీ నాన్న కూడా చనిపోయాడని చెప్తుంది. దాంతో పిల్లకి చాలా కోపం వచ్చి నేను నిన్ను వదిలిపెట్టనే చంపేస్తా అని చెప్తుంటే తనకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి తీసుకెళ్లిపోతారు. మరొక వైపు ఇతని వైఫ్ చనిపోయినందుకు చాలా ఏడుస్తూ చంపింది ఎవరా అని అటు ఇటు చూస్తూ మున్నా అనుకుని అతన్ని చంపాలని చూస్తుంటాడు. అప్పుడే మాయా వచ్చి వాళ్ళిద్దరు గొడవ పడకుండా ఆపుతుంది. నెక్స్ట్ సీన్ లో వీళ్ళందరూ కలిసి ఐలాండ్ కి మరొక సైడ్ కి వెళ్తారు. కనీసం అటువైపు వెళ్తేనైనా ఏదైనా దొరకచ్చు అనుకుని వెళ్తారు. అక్కడ సర్వెంట్ ప్లాస్టిక్ బోట్ తెచ్చుకుని పారిపోదాం అనుకుంటాడు. అది వీళ్ళందరూ చూసి మేము కూడా నీతో పాటే వస్తామని చెప్పి బోట్ ని పట్టుకుని అటు ఇటు లాగుతూ ఉంటారు. దాంతో ఆ బోట్ లో గాలిపోతుంది. మళ్ళీ గాలి కొట్టి చూస్తాడు, అయినా కూడా సెట్ అవ్వదు. ఇక అక్కడే కూర్చొని బాధపడుతూ నా ప్లాన్ మొత్తం పాడు చేశారు కదరా అని చాలా తిడతాడు. ఇదంతా చూసి ఈషాకి పిచ్చిలేసి ఒకతే ఫారెస్ట్ లోకి వెళ్ళిపోతుంది. మరొక వైపు దినేష్ ప్రియాంక కిస్ చేసుకుంటూ డ్రగ్స్ తీసుకుంటారు. అక్కడే ఈషా వాటర్ లో స్నానం చేస్తూ వాళ్ళిద్దరిని రమ్మని పిలుస్తుంది. వాళ్ళు మత్తులో ఉండడం వల్ల వాళ్ళకి ఏమీ సరిగా కనిపించదు. దినేష్ కి మత్తెక్కువై ఈషాని రొమాన్స్ చేయమని ఫోర్స్ చేస్తాడు. అది ప్రియాంక గమనించి దినేష్ ని ఆగమని చెప్తే మనోడు వినకుండా రెచ్చిపోతూ ఉంటాడు. ఈషా తట్టుకోలేక పక్కకు నెట్టేస్తుంది. దాంతో వాడి పుర్ర పగిలి చనిపోతాడు. నెక్స్ట్ సీన్ లో విక్కీ బ్లైండ్ మ్యాన్ దగ్గర యాక్సిస్ కార్డ్ ని తీసుకుని రిస్ట్రిక్టెడ్ ఏరియా దగ్గరికి వెళ్తుండగా అడవి మనిషి అడ్డుగా వచ్చి అడ్డుకుంటాడు. అప్పుడే బండోడు విక్కీ దగ్గరికి వచ్చి అతనితో ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తాడు. అలా ఫైట్ లో బండోడు చనిపోతాడు. విక్కీ చాలాసేపు ఫైట్ చేసిన తర్వాత అతి కష్టంగా అతన్ని పువ్వులో వేసి చంపేస్తాడు. కాసేపటి తర్వాత బ్లైండ్ మ్యాన్ అక్కడికి వచ్చి పువ్వులో చనిపోయిన వ్యక్తిని చెక్ చేస్తాడు. ఇటువైపు విక్కీకి ఝాన్సీ కనిపిస్తుంది. తను ఝాన్సీలా కాకుండా విచిత్రంగా మాట్లాడుతూ చిన్న అని పిలుస్తుంది. విక్కీని చిన్న అని పిలిచేది వాళ్ళ అక్క మాత్రమే. సో ఝాన్సీనే వాళ్ళ అక్క అని తెలిసిపోతుంది. తనతో చాలా మాట్లాడాలని అనుకుంటాడు, కానీ తన బిహేవియర్ సరిగ్గా ఉండదు, విచిత్రంగా మాట్లాడుతూ ఉంటుంది. తను అలా మాట్లాడడం మనోడికి ఎక్కడో తేడా కొడుతుంది. వెంటనే మాయా దగ్గరికి వెళ్లి చూడు మాయా, ఝాన్సీ 2 days ఎక్కడికి వెళ్ళింది, ఆ జంగల్ మ్యాన్ ఎవడు, వాడెందుకు అందరిని ఎత్తుకుపోతున్నాడు అని అడిగితే ఏం చెప్పకుండా సైలెంట్ గా ఉంటుంది. దాంతో మనోడికి చాలా కోపం వస్తుంది. అప్పుడు తనంటుంది ఈ డిన్నర్ టేబుల్ దగ్గర కూర్చో, నీకు అన్ని సమాధానాలు దొరుకుతాయని. సరే అని చెప్పేసి కూర్చుంటాడు. ఇక మాయా ఎంతమంది బ్రతుకున్నారో అందరినీ పిలుస్తుంది. వాళ్ళు వచ్చిన కాసేపటి తర్వాత ఝాన్సీ అక్కడికి వచ్చి వాళ్ళందరికీ ఒక షాకింగ్ విషయం చెప్తుంది. చూడండి మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మీరందరూ అనుకున్నట్టు నేను మీ ఝాన్సీని కాదు, ఐఎమ్ డాక్టర్ విశ్వక్ సేన్ అని చెప్తుంది. తను వాళ్ళు చెప్పగానే అందరూ షాక్ అవ్వాలి కదా, కానీ ఎవరు కారు. ఎందుకంటే చనిపోయిన ముసలుడు ఝాన్సీ బాడీలోకి ఎలా వస్తాడని అనుకుంటారు. అప్పుడు విశ్వక్ సేన్ అతని చిన్న ఫ్లాష్ బ్యాక్ ని మనతో పంచుకుంటాడు. అలా వెనక్కి వెళ్తే
వాళ్ళ అమ్మమ్మ చావులేని మనుషుల గురించి చెప్తుంది. అశ్వత్థామ వ్యాసులు లాంటి వాళ్ళకి చావే ఉండదని చాలా కథలు చెప్పి పెంచుతుంది. ఇక ఆ మాటలు మనడి బుర్రలో దూరి గోలగోలే చేస్తాయి. ఎంతలా అంటే అశ్వత్థామ లాగా చిరంజీవిగా బ్రతకాలనుకుంటాడు. వెంటనే చిన్నప్పటి నుంచే చావు లేకుండా బ్రతకడం ఎలా అనే వాటి మీద రీసెర్చ్ చేయడం మొదలు పెడతాడు. పెద్దయ్యాక మనుషుల మీద ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. కానీ అతని ఫ్యామిలీ అడ్డుగా రావడం వల్ల మెంటల్ హాస్పిటల్ కి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ కూడా తన పంతం వదులుకోకుండా చదవడం మొదలు పెడతాడు. అలా చాలా రోజుల తర్వాత మనోడికి సొల్యూషన్ దొరుకుతుంది. ఆ తర్వాత కంపెనీకి సీఈఓ అవ్వడం వల్ల ఒక ప్రైవేట్ ఐలాండ్ ని సృష్టించి అందులో ఎక్స్పెరిమెంట్ ల్యాబ్ ని తయారు చేస్తాడు. అతను కాన్షియస్నెస్ ని ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటాడు. అందుకే చాలా మందిని ల్యాబ్ కి తీసుకుని వచ్చి వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాడు. కానీ తన కాన్షియస్నెస్ ని ట్రాన్స్ఫర్ చేయలేకపోతాడు. అలా చాలా సార్లు ట్రై చేసి ఫెయిల్ అవుతాడు. కానీ తను చేసే ఎక్స్పెరిమెంట్ ఎందుకు ఫెయిల్ అవుతుందో అతనికి అర్థం కాదు. చివరికి బ్లడ్ రిలేషన్షిప్ ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని తీసుకుని వచ్చి ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. అప్పుడు తను చేసిన కాన్షియస్నెస్ ట్రాన్స్ఫర్ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుంది. దానికి కారణం డిఎన్ఏ సేమ్ ఫ్యామిలీ మెంబర్ అయితేనే కాన్షియస్నెస్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అందుకే వీళ్ళందరి మీద ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఈ ఐలాండ్ కి తీసుకుని వస్తాడు. చనిపోయిన వాళ్ళందరి మీద ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. కానీ ఎవరిది సరిగా మ్యాచ్ అవ్వదు. అప్పుడే అతనికి ఝాన్సీ దొరుకుతుంది. ఝాన్సీ కాన్షియస్నెస్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి 100% సెట్ అవుతుంది. ఇక వెంటనే కాన్షియస్నెస్ ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక్కడికి ఫ్లాష్ బ్యాక్ అయిపోతుంది. సో ఇప్పుడు అక్కడుంది నిజంగానే విశ్వక్ సేనే. బాడీ మాత్రమే తనది, కానీ ఆలోచించే విధానం మాత్రం విశ్వక్ సేన్దే. సింపుల్ గా చెప్పాలంటే వాడు చచ్చి ఈ అమ్మాయిలో దూరడం లాంటిది. కానీ ఇక్కడ ఆత్మ కాదు, జస్ట్ కాన్షియస్నెస్ ని ఆయన బుర్రలో నుంచి ఝాన్సీ బుర్రలోకి సెండ్ చేశాడంతే. ఇదంతా విన్నాక వాళ్ళకి విశ్వక్ మీద చాలా కోపం వస్తుంది. నువ్వు చేసిన పిచ్చి పనుల వల్ల చాలా మంది చనిపోయారని చెప్తారు. అప్పుడు విశ్వక్ వాళ్ళు ఎలా చనిపోయారో ఒక వీడియో ప్లే చేసి అందరికీ చూపిస్తాడు. అందులో ఎవరిని చంపారో మొత్తం చూపిస్తుంది. ఆ వీడియో చూశాక అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, మనల్ని ఎవరూ చంపలేదు, మనమే కొట్టుకొని చచ్చామని. ఇక ఆకాష్ ఇద్దరిని చంపడంతో అందరూ వాడి మీద కోపంగా ఉంటారు. ముఖ్యంగా ఈయన, ఎందుకంటే పోయి అతని భార్యను వేసేస్తాడు కదా. సో ఇప్పుడు ఆకాష్ గారిని లేపిద్దాం అనుకుంటాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఆపుతారు. ఇక విశ్వక్ వాళ్ళకి ఒక బంపర్ ఆఫర్ ఇస్తాడు. చూడండి, త్వరలో నేను నా కంపెనీకి ఒక సీఈఓని అనౌన్స్ చేయాలనుకుంటున్నాను. అది మీలో ఒకరు. ఎవరు సీఈఓగా ఉండాలో మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడే విక్కీకి వాళ్ళ అమ్మని చంపింది ఎవరో కాదు, ఈ బ్లైండ్ మ్యానే అని తెలుస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళ అమ్మని చంపడానికి వచ్చినప్పుడు ఆ కిల్లర్ చేతి మీద ఒక టాటూ ఉంటుంది. సేమ్ టాటూ ఇప్పుడు వీడి చేతి మీద కూడా ఉంటుంది. సో చంపింది వీడే అని అతన్ని కొట్టడానికి వెళ్తాడు. అప్పుడే అతని మనుషులు వచ్చి చంపడానికి తీసుకెళ్తారు. అక్కడే మున్నాని కూడా పట్టుకుంటారు. ఇక ఇద్దరు కలిసి అందరినీ కొట్టి పడేస్తారు. మరొకవైపు ఆకాష్ ఇంకొక మర్డర్ చేస్తాడు. అది చూసి ఈషా ఆకాష్ కి సారీ చెప్పి, నా వల్లే నువ్వు ఇన్ని హత్యలు చేశావు, నీ వీడియోని మీ నాన్నకి చూపించి తప్పు చేశాను, నన్ను క్షమించమని అడుగుతుంది. ఇక ఆకాష్ తన్ని క్షమించేసి హాక్ చేసుకుంటాడు. ఇటువైపు విక్కీ వాళ్ళందరి దగ్గరికి వెళ్లి, మీరందరూ లైట్ హౌస్ దగ్గర ఉండండి, అక్కడే సేఫ్ గా ఉంటారని చెప్పి పంపిస్తాడు. ఆ తర్వాత విక్కీ మున్నా కలిసి రిస్ట్రిక్టెడ్ ఏరియా దగ్గరికి వెళ్లి బయటకు వెళ్ళడానికి ఏదైనా దారి ఉందేమోనని చూస్తారు. అప్పుడే వాళ్ళ దగ్గరికి మాయా వచ్చి అక్కడే ఉన్న సీక్రెట్ డోర్ ద్వారా విక్కీని లోపలికి తీసుకెళ్తుంది. కానీ మున్నా వెళ్ళడు. వెళ్దామంటే మళ్ళీ డోర్ ఓపెన్ అవ్వదు. ఇక లోపలికి వెళ్లిన విక్కీ అక్కడ ఉన్న ల్యాబ్ ని చూసి చాలా షాక్ అవుతాడు. అలాగే వాళ్ళ అక్క రూపంలో ఉన్న విశ్వక్ దగ్గరికి వెళ్లి, చూడక్క, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా, నాకు తెలుసు, బయటికి రా అని తన మైండ్ తో చెప్తుంటాడు. విశ్వక్ విక్కీ పడే బాధ చూసి, చూడు విక్కీ, నేను మీ అక్క బాడీలోకి వచ్చినప్పుడే తను చనిపోయిందని చెప్తాడు. అప్పుడు విక్కీ మా అమ్మ గురించి చెప్పమని విశ్వక్ ని అడుగుతాడు. ఇక మళ్ళీ ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఇదే లాస్ట్ ఫ్లాష్ బ్యాక్. విక్కీ వాళ్ళ అమ్మ పేరు మౌనిక. విశ్వక్ కు అసిస్టెంట్ గా ఉండేది. అలా ప్రేమలో పడిపోయి వాడితో పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కనింది. విశ్వక్ కి మౌనిక అన్న అతని పిల్లలన్నా చాలా ఇష్టం. వాళ్ళతోనే టైం స్పెండ్ చేసేవాడు. ఒక రోజు మౌనికని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. అప్పుడే ఈ ముసలైన వచ్చి, ఇదిగో బాబు, నా కంపెనీ నీకు రాసిస్తా, నా కూతుర్ని పెళ్లి చేసుకో అని చెప్పగానే మనోడు చేసేసుకుంటాడు. ఆ తర్వాత మౌనికని కలవడానికి వెళ్తే తను చాలా తిట్టి పంపిస్తుంది. నెక్స్ట్ డే మౌనికకి విశ్వక్ డైరీ దొరుకుతుంది. అందులో అతను చేసిన నేరాలు ఘోరాలు అన్ని చూసి అతని వైఫ్ కి లెటర్ పంపిస్తుంది. కానీ ఆ లెటర్ ని విశ్వక్ చూసి మౌనికని అతని బాడీ గార్డ్ తో చంపించేస్తాడు. అలాగే అతని భార్యని చంపుకొని ఆస్తి మొత్తం లాగేస్తాడు. ఇక్కడితో విక్కీ మమ్మీ ఫ్లాష్ బ్యాక్ కూడా అయిపోతుంది. ప్రెజెంట్ కి వచ్చేస్తే ఐలాండ్ లో ఉన్న వాళ్ళందరూ తప్పించుకోవడానికి ఒక ప్లాన్ వేస్తుంటారు. అది విశ్వక్ గమనించి వాళ్ళందరినీ చంపాలనుకుంటాడు. కానీ విక్కీ అలా చేయొద్దని చాలా బ్రతిమిలాడి చూస్తాడు. అయినా కూడా విశ్వక్ ఒప్పుకోడు. నా ఫ్యామిలీని వెళ్ళనివ్వండి అని చెప్పి ఝాన్సీలో ఉన్న విశ్వక్ మెడని పొడి చేస్తాడు. ఇప్పుడు తను చనిపోతే విశ్వక్ కూడా చనిపోతాడు. కానీ మాయా విక్కీని చాలా బ్రతిమిలాడి విశ్వక్ ని ట్రీట్ చేస్తుంది. ఆ తర్వాత ఆ బ్లైండ్ మ్యాన్ కి చెప్పి ఫ్యామిలీ మొత్తాన్ని లేపేయమని చెప్తుంది. ఇక వాడు కళ్ళు లేకపోయినా సరిగ్గా వాళ్ళ దగ్గరికి వెళ్లి ఆపడానికి ట్రై చేస్తాడు. దాంతో ఆకాష్ అతన్ని పొడుస్తాడు. అతను కూడా ఆకాష్ ని పొడిచి చంపేస్తాడు. అడ్డుగా వచ్చిన ఈశాన్ కూడా లేపేస్తాడు. ఇటువైపు మాయా ల్యాబ్ లో విశ్వక్ ని విక్కీలోకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. మరొక వైపు అమెరికా పిల్ల ల్యాబ్ లో నుండి తప్పించుకొని కరెంటు పాస్ అవ్వకుండా మొత్తం నాశనం చేస్తుంది. అలా కాసేపు గడిచిన తర్వాత విక్కీ స్నైపర్ తీసుకుని వచ్చి అతని ఫ్యామిలీనే చంపుకుంటాడు. సో అర్థమైంది కదా, ఇప్పుడు విక్కీ బాడీలో ఉంది విక్కీ కాదు, విశ్వక్ సేన్. చిన్నపిల్లతో సహా అందరినీ లేపేస్తాడు.
ఉంటాడు. ఆ మున్నాని బ్లైండ్ మ్యాన్ లేపేస్తాడు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత వాళ్ళ కంపెనీకి న్యూ సీఈఓగా విక్కీని అనౌన్స్ చేస్తారు. ఇక విక్కీ మాట్లాడుతూ నేను మీ విశ్వక్సేన్ని అని చెప్తూ నవ్వుతూ ఉంటాడు. అప్పుడే అతనికి ఏదో అవుతూ ఉండడంతో మాయా వంక చూస్తూ మాయా నాకేదో అవుతుంది అని చెప్తే ఏం కాదులే అని చెప్తుంది. అదే రోజు నైట్ ఇద్దరు కలిసి డ్రింక్ తాగుతూ ఎంజాయ్ చేస్తారు. మరొక వైపు ఝాన్సీని చూపిస్తారు. తనింక బ్రతికే ఉంటుంది. తనకి ఒక బేబీ కూడా పుడుతుంది. అన్ని పోగొట్టుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. మేబీ ట్రాన్స్ఫర్ టైంలో పవర్ సప్లై ఆగిపోవడం వల్ల తను బ్రతికుండొచ్చు. అందుకే విశ్వక్కి మధ్య మధ్యలో ఏదో అవుతుంది. సో ఇక్కడితో సీజన్ కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సీజన్ 2 అయితే లింక్ అయితే చేశారు. ఏం తీస్తారో ఎలా తీస్తారో వాళ్ళకి తెలియాలి. ఓకే, మరి ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి తెలుసు కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.